హలో సినిమా మిత్రులారా! ఎలా ఉన్నారేంటి? సరే, అసలు విషయానికొచ్చేస్తా. 7/G 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఈరోజు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ప్రతి వారం థియేట్రికల్ రివ్యూస్‌తో పాటు ఓటీటీ రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నాం. మా కష్టాన్ని ఎంకరేజ్ చేయడం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసేయండి. స్టోరీ గురించి చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. అయితే ఆ ఇంట్లో ఒక ఈవిల్ స్పిరిట్ ఉంటది. అదేనండి, ఒక దయ్యం ఉంటది. ఆ దయ్యం వల్ల ఈ ఫ్యామిలీ పడే ఇబ్బందులేంటి? అసలు ఈ దయ్యం బ్యాక్ స్టోరీ ఏంటి? ఆ దయ్యంకి ఏం కావాలి? అనేది సినిమా స్టోరీ లైన్ అనమాట. ముందుగా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే హ్మ్. ఉండండి, ఆలోచిస్తున్నా. ఆ! గుర్తొచ్చింది. అక్కడక్కడ కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అంతే, ఇంకేం లేవు పాజిటివ్స్. ఇప్పుడు నెగెటివ్స్ గురించి చెప్పాలంటే అబ్బో! చాలానే ఉన్నాయి. ఫస్ట్ అసలు ఆ స్టోరీ ఏంట్రా బాబు! ఎప్పటి కథలురా ఇవి? 'కాంచన' వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. ఇంకా అదే టెంప్లేట్‌లో తీస్తామంటే ఎలా? ఒక దయ్యం, ఆ దయ్యానికి ఒక బ్యాక్ స్టోరీ, ఒక రివెంజు. హుషూ! సరే, పోనీ ప్రెజెంటేషన్‌లో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అస్సలు లేదు. దయ్యం ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసిద్ది. ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? అని ఫ్లాష్ బ్యాక్‌లోకి కట్ చేస్తే ఆ రోజు గురించి వదిలేసి సోదంతా చెప్పుద్ది. ఈ సొల్లంతా బాతుగీతలాగా వింటూ ఉంటారనమాట ప్రెజెంట్‌లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ గూడా. విలనంట సిలిండర్‌తో ఫ్లాట్‌ని పేల్చేస్తే ఆ విషయం ఎవ్వరికీ తెలీదంట. చూసేవాడికి పని, పాట లేదని ఏది పడితే అది తీస్తారేంట్రా బాబు, నాకర్థం కాలేదు. ఈ సోదిని మళ్ళీ ఏదో పెద్ద ఎమోషనల్ ట్రాక్‌లా చూపిస్తారు. ఈ సినిమాలో ఇంకొక హారర్ ట్రాక్ ఉంటది. ఆ ట్రాక్‌కి అసలు ప్రాపర్‌గా ఒక డీటెయిల్ ఉండదు, పాడు ఉండదు. బ్లాక్ మ్యాజిక్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఆడియన్స్‌ని కన్ఫ్యూజ్ చేసి థ్రిల్ చేద్దామనే థాట్‌లో ఉండి డైరెక్టరే కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో తీసేసాడు. సడెన్‌గా సాంగ్స్ వస్తాయి. సడెన్‌గా రొమాంటిక్ సీన్ వస్తది. అంటే వాళ్ళకి ఏం రాయాలో తెలియనప్పుడు ఒక సాంగ్ కానీ, ఒక రొమాంటిక్ సీన్ కానీ పెట్టేసారనమాట. ఇంకా హారర్ ఎపిసోడ్ గురించి ఏం చెప్తాం? ఇక పిల్లోడు కూడా భయపడ్డండి. ఆడుగా పిచ్చి పిచ్చి రేటింగ్స్ పెట్టేసి భయపడిపోతారు కదా అనుకున్నారేమో గానీ, ఆ దయ్యం అక్కని దయ్యం అంటుంటే నమ్మబుద్ధి కాలేదయ్యా. ఓహ్! అవునా! అక్క నువ్వు దయ్యంవా? ఓకే అన్నట్టు అనిపిస్తది. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ, ఒక థ్రిల్ ఫ్యాక్టర్ కానీ ఏముండవు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. పెర్ఫార్మన్సెస్ కూడా అలానే ఉన్నాయండి. సినిమా మొత్తం లో టెక్నికల్ క్వాలిటీస్‌తో చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఇంకా సినిమా గురించి ఫైనల్‌గా చెప్పేదేంటంటే స్కిప్ ఇట్ అంతే. టైమ్ పాస్ కోసం కూడా ఈ సినిమాని స్టార్ట్ చేయొద్దు. ఇక మీ ఇష్టం మరి. ఆ తర్వాత రిస్క్ తీసుకుంటారంటే.